ఆయన డీజీపీ పోస్ట్ ఏదో పోయినట్టుంది. ఏది ఆయన్ని మళ్ళీ పక్కన పెట్టేసి ఏపీపీఎస్సీకు ఏదో మార్చిన ఉదంతో మనం చూసాము. ఇవాళ ఆ పరిస్థితి రావాలా? గంజాయి డ్రగ్స్ పైన కనుక ఉక్కుపాదం మోపకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించమన్నమాట. యువత నిర్వీర్యం అవుతుంది. దీనిపైన రామ్ కుమార్ గారు కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? లేదు కాదని ఇందాక నుంచి ఇంటర్ఫీర్ అవ్వకూడదన్నా కానీ సుజాత గారు ప్రతిదానికి ఇది అడ్డంగా అంటే ఎవిడెన్స్ కావాలా లేకపోతే మాట్లాడే మాటకి ఏమైనా వ్యాలిడిటీ కావాలా అని చెప్తున్నారండి. మాకు నిన్న మొన్న ఓకే ఒక దీనికోసం మాట్లాడారండి. ఇది సచ్ కుమార్ గారు, హెల్త్ మినిస్టర్ సచ్ కుమార్ గారు ఒక విషయాన్ని మాట్లాడారు. ఆరోగ్యశ్రీ బిల్స్ 2000 crores ఎంత డ్యూ ఉండిపోయిందంటే నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు అన్నారట, ఇవన్నీ ఎలక్షన్ కోడ్ రాబట్టి నేను ఇవ్వలేదు. అంతేకాని బాగా సరదాగా ఉంది ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని పిలవాలని. రామ్ కుమార్ గారికి బాగా సరదాగా ఉంది. ఆయన ఎమ్మెల్యే అని ఇంకేమనాలి సార్? కొంచెం అంటే పొజిషన్కి రెస్పెక్ట్ ఇవ్వండి సార్. అంటే మీకు నచ్చకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి, మనకి ప్రజాస్వామ్యంలో ఉన్న మనకు నచ్చాల్సిన అవసరం లేదు. మాజీ ముఖ్యమంత్రి అని పొజిషన్ ఆయనకి లేకపోయినా మీరు ఇవ్వండి అంటున్నా. అది నేను ఇస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మాజీ సీఎం అంటే మీకు అంటే మీరు కొంచెం తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్తున్నట్టున్నారు. కొంచెం యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. మీరు బీజేపీ, రామ్ కుమార్ గారు మీరు బీజేపీలో ఉన్నారు, ఆ విషయం మర్చిపోవద్దు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చుంటే కనుక ప్రతిపక్ష నేత నేను అనేవాడిని. ఆయన పులివెందుల ఎమ్మెల్యే గారు పులివెందుల ఎమ్మెల్యే అన్నాను. ఆయన అది నెక్స్ట్ టైం అది కూడా లేదనుకోండి, ఇంకా మాజీ ఎమ్మెల్యే మాజీ అని నేను అనాలి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే నేర్చుకొస్తాం. నేను సచ్ కుమార్ గారు అన్న విషయం ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనేది ఏప్రిల్ 2024 లో వచ్చింది. ఏప్రిల్ మళ్ళీ మార్చి ఆరించి చూస్తున్నారు అంతే అండి. కానీ నవంబర్కే మీరు బిల్స్ అని ఇవ్వలేదు. మేము గవర్నమెంట్ లోకి వచ్చిన 162 crores ఇచ్చాం. మళ్ళీ నిన్ననే 200 crores ఇస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ లో 300 crores ఇస్తున్నాం. మేమన్నీ సేకరించి ఊరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ లాజికల్ గా మాట్లాడడం, మీరు ఏమన్నా చెప్తే కొంచెం సెన్సిబుల్ డేటాతో మాట్లాడండి అని చెప్పి నేను ఆయన ఒక పత్రిక ప్రకటించారు. అటువంటి అన్ని చూసి మాట్లాడండి సుజాత గారు. ఇవన్నీ మీ ముందు పెడతాయని మీకు ఏమైనా తెలుస్తామని. ఏమన్నా ఇంకొక విషయం కూడా ఇందాక అంటారు, తాలిబన్ పాలన అంటారు. మనం రెడ్ బుక్ అంటే ఆవిడ కోపం వచ్చింది కదండి. ఒక దేశాన్ని తీసుకుని ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు, తాలిబన్ లేని నోటీసులు ఎవరండి షూట్అవుట్ చేసేస్తారు. ఎప్పుడో జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఆవిడ తెలుసో తెలీదో, ఢిల్లీకి సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక నోటీస్ వచ్చింది. ఒక దేశాన్ని పట్టుకుని పాలన అంటున్నారు. అటువంటి వాటికి ఏమైనా వస్తే మాత్రం వాళ్ళని మాకు అప్పచెప్పాలని ఒక నోటీస్ వచ్చింది. సో కాబట్టి మీరు ఆ నోటీస్ కిందకి వెళ్తారో జాగ్రత్తగా ఆ మాటలు మాట్లాడతారు. రైట్, థ్యాంక్ యూ రామ్ కుమార్ గారు. ఇంకా చాలా అంశాలు మళ్ళీ నెక్స్ట్ డిబేట్ లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ కుమార్ గారు, చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, డివి శ్రీనివాస్ గారు, మస్తాన్ గారు, సుజాత్ గారు అండ్ మెరుపుల మహేష్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా 16 మంది IPSల భవితవ్యం మెరుగైన